సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడు తమ జీవితము, మరణము, పునరుద్ధరణల ద్వారా మాకు నిత్య జీవ రక్షణ బహుమానములను సంపాదించి ఉన్నారు. ఇటు ఈ పరమ సత్యములను జపమాల ద్వారా ధ్యానించి మరణం చేసుకున్న మేము ఆ సత్యంలో నెరవేరినట్టు నడుచుకున్నటకు, అవి వాగ్దానం చేయని రక్షణను పొందుటకు ఆ క్రీస్తు ప్రభు ద్వారానే మాకు దయచేయమని ప్రతిపాదిస్తున్నాము. యేసు ప్రభుని మిగిలిన పరిశుద్ధ దివ్య హృదయమా, కన్యకని మనిషికల్ప హృదయమా, తిరుగులింపులైన పునీత యేసోపు గారా, సువార్తికులైన పునీత యోహాను గారా, పునీత లూయి మరియు మాన్ఫోర్ట్ గారా, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఉసిరిసివలెచ్చు ఏమి చంద్రబింబం వలె సుందరముగా ఉన్నది, సూర్యబింబం వలె తేజోమయంగా ఉన్నది, భారతీయ సైన్యం వలె భీకరముగా ఉన్నది. ఏమి ఎవరు నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుని ఏలైనా ఆయన తన దాసురాల దీనాంశను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ప్రభు పట్లపై భక్తి కలవారి మీద ఆయన కనికరం తరతరముల వరకు ఉండును. అధిపతులను ఆశ్రమములను పడదోసి దీనులను లేవనెత్తెను. మన పితామహులకు అబ్రహామును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం ఏమి చంద్రబింబం వలె సుందరముగా ఉన్నది, సూర్యబింబం వలె తేజోమయంగా ఉన్నది, భారతదేశ సైన్యం వలె భీకరంగా ఉన్నది. ఈమె ఎవరు? ఏ పక్కకు లేక జన్మ పొందిన ఓ మరియమ్మ, ఈ జన్మను మాకు ప్రార్థించండి. పెద్ద యుద్ధ మాకు మధ్యవర్తి అయిన ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీ మాట అయిన మహాపరిశుద్ధ కన్య మరియమ్మను మాకు తల్లిగాను, మీ వద్ద మాకు మధ్యవర్తిగాను నియమింప చిత్తగించితిరి. మీ వరప్రసాదములను ఆశించిన వారందరూ వాటిని ఆమె ద్వారా పొంది సంతోషింప అనుగ్రహం పాలించండి, కరుణించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వేశ్వరుని పరిశుద్ధ మాత, మీ శరణు కోరి మీ దాపులకు పరిగెనవచ్చు మా ఎడల విముఖుల యుద్ధక మేము చెయ్య విన్నపములను ఆలకించండి. మహిమగల పరిశుద్ధ కన్యక, సకల విపత్తుల నుండి మమ్మ కాపాడండి. ఆరోగ్య మాత, నిర్మల మరియ, సకల వరప్రసాదముల మధ్యవర్తిని, పరిశుద్ధులైన అనుభూతులారా, పరిమళ శక్తిమంతులను మరియు ధనమైన సకల సమన్సులారా, పరిశుద్ధ స్నాపక యోహాను గారా, అపోస్తులైన పేతురు పౌలులారా, ఓ ప్రభు పర్యాటన కింద సేవ చేయ మాకు వీళ్ళను పరిపూర్ణ విశ్వాసం, ఆ తల్లిని సంపూర్ణమైన నమ్మకం దయచేసి ప్రపంచంలో జయింపబడినట్టు చేయండి. ప్రేమతో రండి, సజీవ విశ్వాసం మాకు ఇచ్చి మీ ప్రేమ కొరకు మా పనులన్నిటినీ చేయనట్టును, తోటి మానవులలో మీ దివ్య ముఖమును చూచి సేవించినట్లును ప్రసాదించండి. కొండవలే కథలని దృఢ విశ్వాసము మాకిచ్చి జీవిత బాధలలోను శ్రమలలోను నిరాశ నిష్క్రమలను మేము సడలంగా భయపడక ధైర్యశాంతముల ఉండునట్లు చేయండి. మీ కొరకు ఆత్మల రక్షణ కొరకు గొప్ప పనులను చేపట్టి సాధించుటకు అవసరమైన సాహసోపేతమైన విశ్వాసము మాకు అనుగ్రహించండి. మా దళమునకు అగ్ని స్తంభము వలె ప్రకాశింపగల విశ్వాసమును అనుగ్రహించి అది మాకు కలుసు కట్టుగా నడిపించినట్లు, మీ నిత్య ప్రేమాన్ని జ్వాలను అంతటా నడిపించినట్లు, జ్ఞానందకాలంలో మరణ ప్రేరణ ఉన్న వారిని వెలుగు చూపినట్లు, నులవెచ్చని బ్రతుకులో ఉన్న వారిని ఉజ్వలపరచినట్లు, పాపంలో బందీ అయిన జ్ఞానసాగులో ఉన్నవారు ఆత్మజీవము పొందినట్లు, ఆ వెలుగు జీవములు శాంతి సమాధానాలు మమ్మల్ని నడిపించినట్లు చేయండి. ఇక జీవిత సమాప్తి కాక ఏ ఒక్కరిలో తప్పిపోక మీ
చేతులు జోడించి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరణించిన మన మర్యాద సభ్యుల ఆత్మలను, విశ్వాసులు మరియు లేని ఆత్మలను సర్వేశ్వరుని కృప చేత ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి ఆ తల్లిని కోరినటువంటి తల్లులుగా మరిదలు సభ్యులుగా ఒక దళముగా మిమ్మలను బలపరిచి మీ ద్వారా యొక్క విచారణను ఈ మేధాశను మీ కుటుంబాలను మీ ప్రార్థన ఉద్దేశంగా అడిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. పిత, పుత్ర, పవిత్ర నామమున. గాడ్ బ్లెస్ యు.